1 ఇయర్‌లో ఒక స్టూడెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే ప్లానింగ్ ఎలా ఉండాలి? పర్టిక్యులర్‌గా నాకు ఆఫీసర్ పోస్టే కావాలి, హ్మ్. లేదా నాకు గ్రూప్ 1 పోస్టే కావాలి. ఇలా ఒక్క సింగిల్ దానికే నేను ఫోకస్ చేయాలి అని అనుకోవట్టు చాలామంది సంవత్సరాల తరబడి వాళ్ళ ఏజ్‌ని, ఎఫర్ట్‌ని, మనీని పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మన చేతుల్లో లేదు, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. హ్మ్. మీరు ఉద్యోగం తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ నోటిఫికేషన్ కాకుండా మీ ఎలిజిబిలిటీకి అవకాశం ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకి అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ మా దగ్గర ఉంది, మేమే ఇస్తాం. సో స్టూడెంట్ జాబ్ మేమే చేసి పెట్టేస్తున్నాం అక్కడ. దీనిలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి, సబ్జెక్ట్ లిస్ట్ రాసుకోవాలి. అది కూడా మేమే చేసిస్తున్నాం. రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ రాస్తుంటే జీఎస్ కూడా రావాలి. రైల్వే ఎగ్జామ్స్కి కూడా జీఎస్. సో ఇవి లిస్ట్. ఈ సబ్జెక్టులన్నిటిని ఫస్ట్ నేర్చుకోవాలి. ప్యారలల్గా డైలీ ఒక 1 అవర్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ని రివిజన్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఇలా చేస్తే సబ్జెక్ట్ కవర్ చేసుకోవడానికి, చదువుకోవడానికి 4 మంత్స్ టైం పడుతుంది. ఆ తర్వాత రివిజన్కి ఒక 1 మంత్ టైం పడుతుంది. నోటిఫికేషన్ వచ్చిన ప్రతి దానికి కూడా మీరు మాక్ టెస్టులు రాసుకుంటూ వెళ్ళిపోతే 1 ఇయర్‌లో జాబ్ తెచ్చుకోవటం అనేది థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మా దగ్గర ఉన్నాయి.